tadum tadum tadikita tadum tadum dim tadikita tadum tadum tadikita tadum tadum. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే మీలో ఎవరైనా కనుక కొత్తగా ఇంటీరియర్ డిజైనర్ చేయాలనుకుంటే తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. ఈ స్టోర్ వచ్చి వన్ స్టోర్ విత్ ఆల్ ద సొల్యూషన్స్ అనమాట. మనకి ఒక డెస్టినేషన్తో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి చూసారు. అలాగా మీకు కావాల్సిన అన్ని లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది కాసా డెకార్ అనేసి మన బంజారా హిల్స్లో ఉంది. జీవీకే మాల్కి ఆనుకొని ఉన్న పక్కనే ఉన్న లైన్లో ఉందన్నమాట. చాలా ఈజీ ఇది మనకి అడ్రస్ కూడా. కాసా డెకార్ అని మీరు చక్కగా గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ చూడండి బ్యూటిఫుల్ ప్యానల్స్ ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇచ్చిన ఇంటీరియర్కి అంత బాగా చేయలేదన్నమాట. సో మళ్ళీ మేము దాన్ని కొంచెం రీమోడిఫై చేసినాం. మా విల్లాలో కొన్ని వర్క్స్ మాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకొక సెకండ్ ఇంటీరియర్ని మాట్లాడుకున్నాం అనమాట మేము. సో అతను ఈ షాప్ని సజెస్ట్ చేశారు. మీ ఓపిక ఉండాలి మేడం, ఇక్కడ లేని అంటే డిజైన్ అంటూ ఏది ఉండదు. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతుంది ఫర్ ష్యూర్, పక్కా చెప్పగలుగుతాను. సో ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఎందుకంటే అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో చూసి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ డే అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. సో ఇవన్నీ లేటెస్ట్ బ్యూటిఫుల్ ప్యానల్స్ అనమాట. సో మాకు ఆల్రెడీ కిడ్స్ వార్డ్రోబ్స్ ఇచ్చిన నచ్చలేదన్నమాట, కలర్ కోడ్ అవంతా నచ్చలేదు. సో నేను ఇప్పుడు కిడ్స్ రూమ్కి సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఇది మనకి మక్మల్ టచ్ వస్తుంది అనమాట. ఈ మధ్య లేటెస్ట్గా మక్మల్ టచ్ వార్డ్రోబ్స్ వస్తున్నాయి అనమాట. మనం వార్డ్రోబ్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్లాత్ ఎఫెక్ట్ ఇస్తాయి, మీరు ముట్టుకుంటే స్మూత్గా చాలా బ్యూటిఫుల్ టచ్ వస్తుంది అనమాట. కాకపోతే దీనివల్ల ఈ క్లాత్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు అర్థమైంది, మనకి డస్ట్ గమ్మున పట్టేస్తుంది అనమాట. సో వ్యాక్యూమ్ క్లీనర్తో మీరు కావాలంటే హ్యాపీగా వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు, అంటే అంత ఓపిక ఉందంటే. లేదు అంత ఎందుకు, నాకు ఈజీ మెయింటెనెన్స్ కావాలి, జస్ట్ క్లాత్తో ఇలా అనంగానే పోవాలి అంటే కనుక మనం గ్లాసీ వాటికి వెళ్ళడం ఈజీ అనమాట. బట్ మీకు చూపిస్తున్న ఇన్ని వెరైటీస్ ఇవన్నీ ఉంటాయని. అండ్ వీళ్ళ దగ్గర హైలైటర్స్ ఉన్నాయండి, అండ్ నెంబర్ ఆఫ్ హైలైటర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ అయితే వార్డ్రోబ్ కండి. మీరు వార్డ్రోబ్కి జస్ట్ మనం తెచ్చుకున్న వుడ్ని ప్రెస్ చేయిస్తే మనకి ఫ్యాక్టరీలో వాటిని డోర్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్క షాప్లో అసలు ఇంత ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందంటండి. నాకు అసలు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. నాకు ఇదైతే ఇవన్నీ చూసారా, అసలు గ్లాసీ, హై గ్లాసీ అనమాట. సూపర్ ఉందండి అసలు క్వాలిటీ కానీ, అసలు ఆ గ్లాసీ లుక్ కానీ అద్దిరిపోయింది. ఇక్కడ నేను కిడ్స్ రూమ్లో ఇది మెయింటెనెన్స్, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది చూసారా బాక్స్, దిస్ వాజ్ అమేజింగ్ అసలు. ఆ బాక్స్లో ఉన్నవి కూడా ఇదేంటంటే మీకు కాంబినేషన్ అనమాట. ఈ మధ్య మనకి రాఫ్టర్స్ కూడా వెళ్తున్నాం కదా మనం ఫాల్ సీలింగ్లో. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఈ కబోర్డ్ తీసుకున్నారనుకోండి, కబోర్డ్కి కలర్ కోడ్ వెళ్తే మీకు సేమ్ మనకి రాఫ్టర్స్ ఇస్తారనమాట. ఆ రూమ్లో మనం చూడండి రాఫ్టర్స్ కూడా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉందండి. నాకైతే ఈ ఐడియా ఎంత బాగా నచ్చిందో. నేను అసలు యాక్చువల్గా సెలెక్ట్ చేసి తీసేసుకుందాం అనుకున్నా, బట్ కానీ అగైన్ రాఫ్టర్స్ ఏంటంటే మళ్ళీ క్లాత్ వస్తుంది కదా, డస్ట్ పట్టేస్తుంది, క్లీనింగ్ కష్టమవుతుందేమోనని. అండ్ దీస్ ఆర్ ఆల్ గ్లాసీ బ్యూటిఫుల్ ప్యానల్స్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇక్కడ షాప్కి వెళ్తే మటుకు మీకు దొరకందంటూ ఏది ఉండదండి. లేటెస్ట్ డిజైన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. రాఫ్టర్స్ ఏంటి, హైలైటర్స్ ఏంటి, ప్యానల్స్ ఏంటి, వార్డ్రోబ్స్కి ఏంటి, ఎన్ని ఉన్నాయండి. అన్లిమిటెడ్ ఉందన్నమాట. సో మీరు జస్ట్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సెలెక్ట్, అంటే మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మీ ఇంటీరియర్ని తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారు, ఏ రూమ్కి ఏది సెట్ అవుతుంది, ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు కూడా చెప్తారు. చూడండి ఇవన్నీ హైలైటర్స్, వీటిని మనము ఏదైనా ఒక ఏరియాలో హైలైట్ చేసుకోవచ్చు, లేదు అంటే మన వార్డ్రోబ్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో కూడా వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా ఈ షాప్కి అయితే వెళ్ళచ్చు. ఇది అస్సలు ప్రమోషనల్ కాదండి, నేను వెళ్ళాను, నాకు నచ్చింది. సో నేను ఎంత సఫర్ అయ్యాను అంటే, ఒక మంచి షాప్ లేక అన్నీ ఒకే దగ్గర, అంటే చాలా చాలా చోట్ల వెళ్ళి తిరగాలి కదా, 10 చోట్ల వెళ్ళే బదులు వన్ షాప్లోనే మనకు అన్నీ దొరికిపోతాయి కాబట్టి హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
నాకైతే చాలా బ్రహ్మాండంగా నచ్చిందండి ఈ షాప్. 100% గ్యారంటీ ఇస్తా మీకు అన్నీ దొరుకుతాయని. అండ్ ఇది చూసారా పోచంపల్లి లుక్‌లోగా. సో, మనకి ఏది కావాలంటే వాళ్ళ దగ్గర లేనిదంటూ ఏది లేదు. మీరు కావాలంటే మళ్ళీ తెప్పిస్తారు కూడా మీకు ఏదన్నా కావాలంటే. ఇవన్నీ కూడా హైలైటర్స్ అండి చాలా బాగున్నాయి. వాల్‌కి డిజైన్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా ఒక ప్లేస్‌లో డిజైన్ చేసుకోవచ్చు, బయట డిజైన్ చేసుకోవచ్చు. సో, ఎనీ ఏరియాలో హైలైటర్స్ మటుకు చాలా బాగున్నాయి. అండ్ ద ప్రైస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద సెలెక్షన్ అండి. మనం సెలెక్ట్ చేసుకునే దాని మీద ఉంటుందన్నమాట. మీకు మీడియం రేంజ్ ఉన్నాయి, హై రేంజ్ ఉన్నాయి. అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ పడుతుంది. బట్ మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, ఈ రోజుల్లో ఇంటీరియర్స్ ఏది తక్కువలో అవ్వట్లేదు కాబట్టి వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ హ్యాపీగా వెళ్ళి నాకు పర్వాలేదు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, నాకు గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ విత్ హై లుక్‌తో కావాలి అనుకుంటే గనక తప్పకుండా ఇక్కడికి వెళ్ళొచ్చండి ఈ షాప్‌కి. వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకే గనక ఐడియాస్ ఉంటే మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సమ్ ఇంటీరియర్ హెల్ప్ కావాలి అంటే కనుక మీరు మీ ఇంటీరియర్‌ని తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తాయేమో బట్ మాకు ఫస్ట్ ఇంటీరియర్ అయితే ఈ షాప్ సెలెక్ట్ చేయలేదు. చిన్న చిన్న మనకి ఇవన్నీ బేగం బజార్ అటువైపు ఉంటాయి చూసారా, అటువైపు వెళ్ళి మేము చూసాము. అక్కడ నాకు కొన్ని నచ్చాయి కానీ బట్ ఇంత క్వాలిటీలో అయితే లేవన్నమాట. సో, మీలో ఎవరైనా కొత్తగా ఇంటీరియర్ స్టార్ట్ చేస్తున్న మీ ఇంటికి లేదా ఫ్యూచర్లో ఉన్న ఈ షాప్‌కి అయితే వెళ్ళండి. వెళ్ళి హ్యాపీగా మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని మీ ఇంటిని బ్యూటిఫుల్‌గా అందంగా డిజైన్ చేయించుకోండి. సో, నేను నెక్స్ట్ సూన్ ఇల్లు మోడిఫై అయిపోయాక తప్పకుండా ఈ షాప్‌లో నేను ఏం తీసుకున్నాను, ఎక్కడెక్కడ నేను వీటితోటి హైలైట్ చేసుకున్నాను, ఏ ఏ వార్డ్‌రోబ్స్ చేంజ్ చేశాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్స్ తోటి డెఫినెట్‌గా మీకు వీడియో చేసి పెడతానన్నమాట. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ అనుకుంటున్నా. నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. అండ్ తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సో, నేను ఏవైతే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, సో వీటన్నిటిని ఎక్కడ యూస్ చేశాను అన్నది అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానన్నమాట.